నమస్తే అండి అందరికీ. ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ రెండు ఒకటేనా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ రెండు ఒకటి కాదండి. ఎందుకు అంటే వెయిట్ లాస్ అంటే అందులో వాటరు, మజిల్, ఫ్యాటు అన్నీ కలిపి ఉండదాన్ని వెయిట్ అంటాము. ఇందులో ఏ ఒక్కటి తగ్గినా కూడా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. కానీ ఫ్యాట్ లాస్ అంటే స్పెసిఫిక్గా ఫ్యాట్ తగ్గడం అనమాట. ఓకేనా. మన గోల్ వచ్చేసి ముఖ్యంగా ఫ్యాట్ లాస్ మాత్రమే అయి ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక ఇమేజ్ని కనుక మీరు గమనించగలిగితే ఇద్దరు చూడడానికి ఒకే వెయిట్, హైటు, బిఎంఐ ఉన్నప్పటికీ కానీ ఒక పర్సన్ ఫ్యాటీగా ఉన్నాడు, ఇంకొక పర్సన్ ఫిట్గా ఉన్నాడు అనమాట. ఫ్యాటీగా ఉన్న పర్సన్ గమనించగలిగితే అతనిలో పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంది. ఫిట్గా ఉన్న పర్సన్ గమనించగలిగితే పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనేది తక్కువగా ఉంది. మన గోల్ వచ్చేసి ఫిట్గా ఉండడం మాత్రమే కాబట్టి ఫ్యాట్ లాస్ జరగాలి. ఎప్పుడైతే మనము అంటే ఎనఫ్ స్ట్రెంత్ అని ఇంక్రీజ్ చేస్తామో ఆటోమేటిక్గా మజిల్ని గెయిన్ చేస్తాం అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది. ఇది హెల్తీ వే ఆఫ్ ఫ్యాట్ లాస్ అనమాట. సో అంటే ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి ఇది డిఫరెంట్. సో మరి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా లేక ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి, డిఎం చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.